వస్త్రములను గూర్చి మీరు చింతింపనేరా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. వస్త్రములను గురించి చింతించొద్దు. వస్త్రములను గురించి చింతించటం ఎందుకు? అడవి గడ్డి పువ్వులను లేకపోతే అడవి పువ్వులను చూడమంటున్నాడు. అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించమంటున్నాడు దేవుడు. చింతించడానికి విరుగుడుగా పరిశీలన గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే చింతించడానికి కారణం ఇతరులను చూడడం అంటాను. మీకు ఒంటి మీద కప్పుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, కానీ మీ ఒంటి మీద ఉన్న వస్త్రాల కంటే కూడా మీ పొరుగువారు వేసుకునేటువంటి వస్త్రాలు అందంగా చూడముచ్చటగా ఉంటే మీలో చింత మొదలవుతుంది. అరే, అటువంటి బట్టలు నేను ఎందుకు కొనుక్కోలేదు, ఆ రంగులు నాకెందుకు దొరకలేదు, ఆ మోడల్ నాకెందుకు లేదు, ఇదంతా కొత్త ఫ్యాషన్లా ఉంది, ఈ ఫ్యాషన్లో ఈ డిజైన్ నాకెందుకు దొరకలేదు అని ఆందోళన మొదలవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆందోళన ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు అనుకుంటాం. రాత్రులు చలి పెడుతుంది అనుకోండి, దుప్పటి కప్పుకుంటే చాలు అనుకుంటాం. లేకపోతే పనిలోకి వెళుతున్నారు అనుకోండి, ఏదైనా బట్టలు ఉంటే చాలు అనుకుంటారు మీరు. అంతేగాని చక్కగా పట్టు చీరలు కట్టుకొని పనికి వెళ్తారా? వెళ్ళరు కదా. అక్కడ ఎవడు కూడా ప్యాషన్ చూడ్డు. ఇది కొత్త ట్రెండు, నేను షర్ట్లు వేసుకోవాలని అనుకోరు. వాళ్ళకి పనికి ఏది సానుకూలంగా ఉంటుందో అవి వేసుకొని పనికి వెళ్ళిపోతారు. పని చేస్తున్నంతసేపు పని మీద శ్రద్ధ ఉంటుంది, కానీ వేసుకునే వస్త్రాల మీద శ్రద్ధ ఉండదు. పని చేస్తున్నంతసేపు ఒంటిని ఎండ తగలకుండా కప్పుతుందా లేదన్న ఆలోచన ఉంటుంది, కానీ ఇది ఎంత మంచి రంగు, ఇది ఎంతగా అందరినీ ఆకర్షిస్తుంది అనేది ఆలోచన ఉండదు. చాలామంది బట్టలు కొనుక్కునేటప్పుడు ఆ బట్టలు ఎంత సౌఖ్యంగా ఉన్నాయి అని ఆలోచించడం కంటే ఎంత చూడముచ్చటగా ఉన్నాయి అనేదే ప్రాతిపదికగా తీసుకుంటారు. వస్త్రాలు శరీరాన్ని కప్పడానికే, శరీరాన్ని కాపాడడానికి కప్పడానికి మాత్రమే కాకుండా కాస్త చూడటానికి అందంగా ఉంటే కూడా బాగానే ఉంటుంది. కానీ అందం కోసం సౌఖ్యాన్ని అమ్మివేసే దుస్థితి రాకూడదు. మగవాళ్ళ బట్టలు కూడా ఈవేళ సౌఖ్యం కంటే కూడా అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈవేళ వస్త్రధారణ ఎలా మారిపోయిందంటే శరీర అవయవాల్ని ఎంత చూపించుకుంటే అంత ట్రెండ్ అన్నమాట. సౌఖ్యం కంటే కూడా అందానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ అందం ఏంటి? ఒళ్ళు చూపించుకోవడం. ఈ మధ్యన కొత్త ఫ్యాషన్ ఏంటంటే ఆడపిల్లల వస్త్రధారణ మగవాళ్ళకు వచ్చాయి, మగవాళ్ళ వస్త్రధారణ ఆడపిల్లలకి వెళ్తున్నాయి. పర్వాలేదు, మగవాళ్ళైనా ఒళ్ళు కప్పుకుంటున్నారు కనుక ఆడవాళ్ళు అలా ధరించుకుంటే బాగానే ఉంటుంది. కానీ అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే కీలకమైనటువంటి మర్మావయవాలు కప్పుకోవాల్సిన చోట విప్పుకొనేటట్టుగా డిజైన్ చేస్తున్నారు. అక్కడ చింపుకొని లేక ఆ ప్రాంతంలో ఏదో ఒక చక్కని బొమ్మేస్తాడు. అంటే మనిషి కంటి చూపు ఆ రంగు మీద, ఆ బొమ్మ మీద, లేక చిరిగినటువంటి ఆ ప్రదేశం మీద పడే విధంగా వస్త్రాలను అలంకరిస్తున్నారు. కాబట్టి ఈవేళ వస్త్రధారణ అనేది శరీరాన్ని కప్పుకోవడానికి కాదు, శరీరాన్ని బహిర్గతంగా చూపించుకోవడానికి. నీ శరీరమే అందమైనదని చెప్పుకోవడానికి దాన్ని విప్పుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని సరిగ్గా కప్పుకున్నా కూడా అది ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. అందం అనేది ఆకారాన్ని బట్టి కాదు, అందం అనేది మనిషికి ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి రావాలి. ఇది మనిషి అర్థం చేసుకోగలిగితే అతని జీవిత విధానం మారిపోతుంది. ఏది ప్రధానమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో మనిషికి అర్థమైన నాడు అతని జీవితం చక్కగా నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అంటున్నాడు. వస్త్రాల గురించి చింతిస్తారా? వాస్తవానికి అవును, చింతిస్తారు. వృద్ధాప్యంలో వయసు మీద పడిన వారు కూడా చింతిస్తారు. కొన్నిసార్లు వయసు మీద పడినటువంటి వారికి వాళ్ళ మీద ప్రేమతో ఒక చీర పెట్టామనుకోండి, వాళ్ళు వేసుకోరు. ఏంటి అంటే మాకు నచ్చలేదంటారు. ఆవిడకి రంగు నచ్చాలి, లేకపోతే ఆవిడ తొడగదు. రోజంతా నైటీలు వేసుకోమని వేసుకుంటారు, కానీ నచ్చని చీర కట్టడం వృద్ధురాలకు కూడా ఇష్టం ఉండదు. వస్త్రముల గురించి చింతింపనేలా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వస్త్రాల గురించి మనుషులు చింతిస్తారంటే ఖచ్చితంగా చింతిస్తున్నారు. ఈవేళ అలాగే తయారైపోయారు. వస్త్రాల గురించి ఉన్న చింత వ్యక్తిత్వం గురించి లేకపోవడం విచారించదగిన విషయం. అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి.
అడవి పువ్వులను గురించి ఆలోచించండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అడవి పువ్వుల గురించి ఎందుకు ఆలోచించమంటున్నాడు? దాని గురించి కొంచెం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆలోచించుడి అన్న చోట గ్రీకు భాషలో కటమంతనో అనే పదం రాయబడింది. కట అంటే తీవ్రంగా, మంతనో అంటే విచారణ చేయడం. అంటే జాగ్రత్తగా పరిశీలించండి, ఆలోచించండి, ఉద్దేశపూర్వకంగానే వాటిని గురించి పరీక్షించండి, పరిశీలించండి, పరిశోధించండి, అర్థం చేసుకోండి, నేర్చుకోండి అని బోధిస్తున్నాడు. ఒక బోధ నిజంగా అర్థం చేసుకోవడం, అంగీకరించడం, దాన్ని నిజమని అంగీకరించడం మరియు దానిని అన్వయించుకోవడం ఒక వ్యక్తికి చాలా అవసరమైనటువంటి విషయం. ఏదైనా నువ్వు అంగీకరించకపోర్వం, అన్వయించుకోకపోర్వం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అనివార్యం. అర్థం చేసుకోకుండా అంగీకరిస్తే సమస్యలో పడిపోతాం. అంగీకరించాము కదా అని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసినా మనల్ని మనం నాశనం చేసుకుంటాం. పూర్తిగా నేర్చుకోవడం, జాగ్రత్తగా అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి చాలా ఉపయోగపడతాయి. ఒకరు పూర్తిగా నేర్చుకునేలా క్షుణ్ణంగా పరీక్ష ద్వారా పొందిన మేధోపరమైనటువంటి అవగాహనను ఈ పదం సూచిస్తూ ఉంది. నూతన నిబంధనలో ఈ పదమైతే గమనించండి, పరిశీలించండి, పరిగణించండి అనే భావాలు వ్యక్తపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన అనుచరులను ఏమని ఆదేశిస్తున్నాడంటే, మీరు అడవి పువ్వులను గమనించండి, అవి ఎలా పెరుగుతున్నాయో చూడండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో. పువ్వులు ఎదుగుతాయి, ఎక్కడైనా పువ్వులు కూడా ఎదుగుతాయి. పువ్వులు మొట్టమొదటగా మొగ్గ వేయక పూర్వం ఒక చిన్నగా వస్తుంది. ఆ తర్వాత అది మొగ్గ అవుతుంది. మొగ్గ తర్వాత అది పువ్వు అవుతుంది. ఆ పువ్వు కూడా బాగా పక్వ దశకు వచ్చిన తర్వాత అది రాలిపోవడం మొదలు పెడుతుంది. అంటే ఆ అడవి పువ్వులు చూస్తే మీకు జీవితం ఏంటో అర్థమైపోతుంది. అడవి పువ్వులను ఒకసారి చూడండి, వాటిని పరిగణించండి. పుట్టినరోజులు వచ్చినాయి అంటే మాకు పెద్ద సమస్య. పిల్లలకి మంచి బట్టలు కొనాలి, మంచి రంగులు ఉండాలి. ఇదివరకు ఉన్న రంగులు ఉండకూడదు, ఇదివరకు ఉన్నటువంటి ఫ్యాషన్లో ఉండకూడదు, కొత్తగా ఉండాలి. కొత్త ఫ్యాషన్, కొత్త డిజైన్, కొత్త రంగులు. యేసుప్రభువారు అంటున్నారు, వీటి గురించి ఆలోచించడం మానేయండి. పుట్టినరోజుకి దేవుడిని సంవత్సరాలు కాపాడాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు. ఇన్నాళ్ళు దేవుడు కృప చూపించాడు. రానున్న సంవత్సరాలు కూడా దేవుని దయ కావాలనే ఆందోళన ఉండాలి తప్ప, మంచి బట్టలు లేవే, నాకు వేసుకోవడానికి కొత్త బట్టలు లేవే అని, కట్ చేయడానికి కేక్ లేదే అని కన్నీరు కారుస్తూ కూర్చోకూడదు. కేక్ కంటే, వస్త్రాల కంటే కూడా నిన్ను దేవుడు ఈ రోజు వరకు కాపాడాడు. అది నీ ప్రస్తావనలోనికి రావాలి. చాలామందికి ఈ పూట భోజనం ఉన్నదా, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానా అన్నదానికంటే కూడా వేసుకోవడానికి మంచి అలంకరణ ఉందా, ధరించుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయా అనే దాని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, మీ అలంకరణ చూసుకోకండి, పొరుగు వాళ్ళ అలంకరణ చూడకండి, లేక కొత్త ట్రెండ్ చూడకండి, అడవి పువ్వులను చూడండి అంటున్నాడు. అడవి పువ్వులంటే ఏంటి? ఈ అడవి పువ్వులంటే ఏంటి అని ఆలోచన చేయాలి. ఇజ్రాయెల్ దేశంలో చుట్టూ చాలా పర్వతాలు ఉంటాయి. ఈ పర్వతాలన్నీ కూడా ఉదయం అయ్యేసరికి చక్కని రంగులు అలుముకుంటాయి. 3 రకాల పువ్వులు అక్కడ ఎక్కువ ఉంటాయి అని అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతవాసులు చెప్తారు. ఒక పువ్వుని స్కార్లెట్ ఎనిమోన్ అంటారు, లేక మరొక భాషలో కరోనారియా అంటారు. దాని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ మీకు ఒకవేళ ప్రొజెక్టర్ ఉంటే చూపించేవాడిని. చక్కగా ఎర్రటి పువ్వులు పూస్తూ ఉంటాయి. క్రాటన్ మొక్కలకి ఎర్రటి పువ్వులు పూస్తున్నటువంటి కాగితం పువ్వులు చూసారు మీరు, ఎర్రగా ఆ కాగితం పువ్వుల్లా ఉంటాయన్నమాట. అవి పూస్తాయి. ఆ తర్వాత అక్కడ మరొక రకమైన మొక్కలు ఉంటాయి, గడ్డిలో నుంచి గడ్డిలాగా మొలిచే మొక్కలు, పప్పీస్ అంటారు. పప్పీస్ అంటే తెలుగులో ఏంటి అని చూస్తే డిక్షనరీలో గసగసాల మొక్కలు అన్నాడు.
గసగసాల మొక్కలు నేను ఎలా ఉంటాయి చూడలేదు, కానీ ఇవి కూడా ఎలా ఉన్నాయంటే ఈ గడ్డి పువ్వుల్లాగానే ఎర్రగా ఉన్నాయి. మరొక రకమైనటువంటి మొక్కలు ఉన్నాయి, తులిప్స్ అంటారు. తులిప్స్ అనేటువంటి మొక్కలు కూడా పసుపు రంగులో, ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఈ ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్నటువంటి ఆ పర్వత సానువుల్లో ఆ మంచుకి గడ్డి మొలిచి ఆ గడ్డిలో నుండి ఎర్రటి, పసుపు రంగులో, నీలం రంగులో రకరకాల పువ్వులు పూసేవి. అవన్నీ దూరం నుంచి చూస్తే నీలి రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు బట్టలు కప్పుకున్నట్టుగా కనపడేది. ఆ పర్వతాలన్నీ ఎలా కనపడేవంటే ఎవడో బ్లూ కలర్, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్ పెయింటింగ్ వేసినట్టుగా కనపడేది. చూడటానికి చాలా అందంగా ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి ఆ పువ్వులు రాలిపోయేవి. మళ్ళీ 1-2 రోజులకి మళ్ళీ ఆ ప్రాంతాలన్నీ కూడా ఇటువంటి దుప్పటి పరుచుకున్నట్టుగా రకరకాల రంగుల్లో ఆ పర్వతాలు కనపడుతుండేవి. ముఖ్యంగా మనకు ఉగాది వచ్చినప్పుడు పూత పోస్తూ ఉంటాయి అన్నీ. ఆ కాలంలో, ఆ వసంత కాలంలో అన్నీ కూడా చక్కగా చూస్తూ ఉంటే చాలా అందంగా కనపడుతుండేవి. కాబట్టి ఈ పువ్వుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ పర్వతాలు చూడండి, ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలను చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. సొలొమోను గొప్ప కోటీశ్వరుడు, చాలా డబ్బున్నటువంటి వాడు. కానీ అతని కోటలో కూడా ఇంత చక్కని అలంకరణ కనబడదు. ఇన్ని రంగులతో, వస్త్రాలతో కప్పబడినట్లుగా సొలొమోను యొక్క రాజ్యంలో అలంకరణ కూడా జరగలేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. ఈ పర్వతాలకి ఇంతటి అందాన్ని చేకూర్చిన వాడు మిమ్మల్ని అందంగా ఉంచలేడా? ఈ పర్వతాలను అలంకరించిన వాడు మిమ్మల్ని అలంకరించలేడా? ఈ పర్వతాలకు చక్కని ఆకారాన్ని, చక్కని ఆకర్షితమైనటువంటి ఆ లుక్స్ ఇచ్చినటువంటి వాడు, చూడటానికి ఆకర్షణీయంగా అలంకరించగలిగిన వాడు మిమ్మల్ని అలంకరించలేడా? మత్తయి సువార్త 6:28 ఈ విషయాన్ని తెలియచేస్తుంది. మొదటి రాజులు 7వ అధ్యాయం 19వ వచనం మీరు చూసినప్పుడు అక్కడ మందిరములో, దేవాలయములో తామర పుష్పములు అనేది అలంకరణకు వాడినట్టుగా చూస్తాం. ఆ దేవాలయాన్ని అలంకరించడానికి అక్కడ పుష్పములు చెక్కబడ్డం చూపిస్తూ ఉంటున్నాడు. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా అలంకరణగా ఆ పుష్పములు చెక్కినట్టు మనం చూస్తూ ఉంటాం. పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనంలో సౌందర్యమునకు, సువాసనకు పోలికగా ఆ పదాన్ని వాడినట్టు మనం చూస్తూ ఉంటాం. అలాగే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనములో తామర పుష్పం వలె మీరు అభివృద్ధి చెందుతారు అనడానికి అభివృద్ధికి సూచనగా తామర పుష్పమును వాడినట్టు మనం చూస్తాం. అంటే యేసు ప్రభువు వారు అడవి పువ్వులను చూడండి అన్నప్పుడు బహుశా 4 విషయాలు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పువ్వుల కంటే చక్కని అలంకరణ దేవుడు మీకు ఇవ్వగలడు. ఆ పువ్వుల కంటే చక్కని ఆకర్షణ దేవుడు మీకు ఇవ్వగలడు. ఆ పువ్వుల కంటే చక్కని సౌందర్యం మీకు ఇవ్వగలడు. ఆ పువ్వుల కంటే చక్కని సువాసన భరితమైన జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వగలడు. ఆ పువ్వుల కంటే చక్కని అభివృద్ధి దేవుడు మీకు ఇవ్వగలడు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో చూడుడి. నీ అభివృద్ధి దేవుని చేతిలో ఉంది. నీ సౌందర్యం దేవుని చేతిలో ఉంది. నీ సువాసన దేవుని చేతిలో ఉంది. నీ అలంకరణ దేవుని చేతిలో ఉంది. నీ ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వాల్సినవి, దేవుడు నీకు అనుగ్రహించాల్సినవి. దేవుడు అడవి పువ్వులను అలా అలంకరిస్తే, అడవి పువ్వులను అటువంటి సౌందర్యముతో నింపగలిగితే, అడవి పువ్వులను అటువంటి అలంకరణగా వాడగలిగితే, అడవి పువ్వులను అలా అభివృద్ధి చేయగలిగితే నీ జీవితాన్ని కూడా అభివృద్ధి చేయగలడు. కాబట్టి ఆందోళన చెందొద్దు అని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నాడు. సోమరిని చీమల వైపు చూడమంటాడు. సోమరి చీమలను చూడు, నేర్చుకో అని. తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఎద్దు గురించి, గాడిద గురించి మాట్లాడడం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. ఆహారాన్ని ఇచ్చి పోషించగలడు అని చెప్పడానికి ఆకాశ పక్షులను చూపించడం గమనిస్తున్నాం. కానీ ఎక్కడైతే
అడవి పువ్వులను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. అడవి పువ్వులను చూడండి. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగునెదుగుచున్నవో ఆలోచించండి. ఈవేళ నుండి రేపు రాలిపోయే అడవి పువ్వులనే దేవుడు అలా అలంకరించగలిగితే మీరంతకంటే శ్రేష్టమైన వారు కారా? మీ అలంకరణ, మీ అందము, మీ అభివృద్ధి, మీ ఆశీర్వాదము దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని పైన ఆధారపడండి. చింతించడం మానేయండి, బాధపడడం మానేయండి. కాబట్టి చింతకు విరుగుడుగా గమనించమంటున్నాడు దేవుడు. చింతకు విరుగుడుగా ఆ విషయాలను పరిశీలించమంటున్నాడు. ఇక్కడున్న పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అడవి పువ్వులు ఎలాగునెదుగుచున్నావో ఆలోచించుడి అన్న భాషలో అక్కడున్న వ్యాకరణాన్ని గమనిస్తే దాని ఎవరిస్ట్ అంటారు. ఎవరిస్ట్ అంటే వెంటనే చూడండి, జాగ్రత్తగా చూడండి, ఆవశ్యకంగా చూడండి, చూసి నేర్చుకోండి అని అర్థం. ఇదే రకమైనటువంటి పదం ఎలా ఎదుగుచున్నావో ఆలోచించండి అన్న చోట వ్రాయబడినటువంటి అటువంటి పదమే, ఆలోచించుడి అనేటువంటి పదమే బైబిల్లో చాలా సందర్భాల్లో కనబడుతుంది. వాటిని కూడా పరిశీలన చేస్తే అసలు ఎలా పరిశీలించమంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం 24వ అధ్యాయం 21వ వచనం నుంచి 25 వచనాలు గనక మీరు 27 వచనాలు గనక చదివితే, దేవుడు అబ్రహాము హృదయంలో ఒక ఆలోచన ఇచ్చాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పెద్దవాడు అవుతున్నాడు. ఇప్పుడు ఇస్సాకు పెళ్లి చేయాలి. తన భార్య లేదు, తన బిడ్డకు పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై ఉంది. ఒంటరివాడైపోయాడు, తల్లి ఆదరణ లేకుండా అయిపోయాడు. తండ్రిగా తల్లి పాత్ర తాను పోషించలేడు. కాబట్టి ఇప్పుడు తల్లిలాగా తను చూసుకునే ఒక ఆడకూతురు కావాలి. ఎవరిని ఎక్కడ పెళ్లి చేద్దాం అన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే తన బంధువులు గుర్తొచ్చారు. సరే, తన బంధువుల ఇంటికి తన సేవకుడైన ఎలియాజరుని పంపించాడు. ఎలియాజరు, నీవు మా బంధువుల ఇళ్ళకు వెళ్ళి అక్కడ నా కుమారుని కోసం నా బంధువుల్లో నుంచి ఒక పిల్లని తీసుకురా అన్నాడు. ఎలియాజరు అబ్రాహాము చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు, సిరియా దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని బంధువుల కుమార్తె ఎవరో తనకు తెలియదు. ఆ రోజుల్లో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు లేవు. పోనీ అలాగని ఫోటోలు కూడా లేవు. మరి ఎలా గుర్తుపడతాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చాలామంది ఆడపిల్లలు బావిలోంచి నీళ్లు తోడుకోవడానికి వస్తూ ఉంటే మోకరించి తన ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యజమాని కుమారుడైన ఇస్సాకుకి భార్య కావాలి. తన బంధువుల్లో ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. ఇక్కడ తన బంధువులు ఎక్కడుంటారో, వాళ్ళ పిల్ల ఎవరో, ఏ పిల్లని చేయాలో, అసలు ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో, ఎవరిని చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా యజమాని చెప్పిన ప్రాంతానికి వచ్చాను కనుక నీవే నాకు సహాయం చేసి నా యజమాని కుమారుడికి ఎవరిని భార్యగా ఇవ్వదలిచావో ఆ అమ్మాయిని నా కళ్ళ ముందుకు తీసుకునిరా. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టాలి అంటే నేను ఒక మాట అడుగుతాను. అమ్మా, నా ఒంటెలకు దాహానికి నాకు నీళ్ళు ఇస్తావా అని అడుగుతాను. వాళ్ళు పెద్ద బావి కిందకి దాదాపుగా ఒక 100 అడుగులో 150 అడుగులో కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచి బిందె మోసుకొని పైకి రావాలి. ఇంత కష్టపడి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు అడిగితే వెంటనే గ్లాసు నీళ్ళు ఇవ్వడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే, నేను నీళ్ళు అడుగుతాను. ఎవరైనా అడిగితే పాపం చాలా దూరం నుంచి ఎడారిలో నడుచుకుంటూ వచ్చి ఉన్నాడు అనుకొని ఒక గ్లాసు నీళ్ళు ఇస్తారు. అయితే నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను. మనిషి గ్లాసు నీళ్లు తాగుతాడండి. ఒంటెలు ఒక్కసారి 20 లీటర్లు తాగుతాయి. ఇంకా బాగా తాగినాయి అంటే 60 లీటర్లు తాగుతాయి. ఒంటె నీళ్లు స్టోర్ చేసుకుంటుంది. మనకులాగా తాగినట్టుగా చెమట రూపంలో, యూరిన్ రూపంలో దానికి రాదు. దాని నీళ్ళు అవి స్టోర్ చేసుకుంటుంది కనుక ఎడారిలో చాలా దూరం నీళ్లు తాగకుండా కూడా ప్రయాణం చేయగలుగుతుంది. ఒంటెకి నీళ్లు పోయాలంటే దాదాపుగా 3 సార్లు 150 లేక 200 అడుగులు కిందకి దిగి నీళ్లు మోసుకొని పైకి తీసుకొని రావాలి. అంత మంచితనం ఎవరికి ఉంటుంది? అవయ్యా, తాగడానికి నీళ్లు అడిగావు, నీకంటే ఒక గ్లాసు నీళ్లు పోయగలను. నీ ఒంటెలకు పోయాలంటే నేను దాదాపుగా 3 కుండలు ఎత్తుకొని రావాలి.
నా వల్ల కాదు అని అంటారు ఎవరైనా. కానీ ఇతను పెట్టుకున్న సూచన ఏంటంటే, ఒకవేళ నేను దాహానికి నీళ్ళు అడిగితే నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ఎవరైనా అంటే ఆమె ఖచ్చితంగా అబ్రహాం బంధువురాలై ఉండాలి, ఆమె ఇస్సాకు భార్య అవటానికి అర్హురాలై ఉంటుంది, నేను ఇలాగా తెలుసుకుంటాను అని ప్రార్థన చేసుకున్నాడు. అతను ప్రార్థన ముగించేలోపు ఒక ఆడపిల్ల కడవెత్తుకొని తన దగ్గరకు రావడం చూశాడు. ఆమెను చూడగానే, అమ్మా నాకు కాస్త నీళ్ళు ఇస్తావేంటి అన్నాడు. ఆమె తాగడానికి నీళ్ళిచ్చి, నీకెందుకు, నీకు మాత్రమే, నీ ఒంటెలు చాలా ప్రయాణం చేసినాయి, వాటికి కూడా నీళ్లు పోస్తానని చెప్పి గబగబా వెళ్ళి వాటికి కూడా నీళ్లు తెచ్చింది. వెంటనే దేవునికి వందనాలు చెల్లించాడు. ప్రభా, మా యజమానుని యొక్క కోరిక నువ్వు నెరవేర్చావు, నేను కోరిన అమ్మాయే నాకు వచ్చింది, కానీ ఈ అమ్మాయి నిజంగా వాళ్ళ బంధువుల అమ్మాయి ఏదో కాదు తెలుసుకోవాలి ముందని చాలా ఆందోళనతో భయంతో ఆమెను పిలిచి, అమ్మ నువ్వు ఎవరు పిల్లవమ్మా, మీ తల్లిదండ్రులు ఎవరు అంటే అబ్రహాం బంధువుల పేర్లు చెప్పింది. వెంటనే ఎలియాజర్కి ఎంతో ఆనందం వేసింది. దేవుడు సరిగ్గా ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి నడిపించాడు, దేవా నీకు వందనాలని చెప్పి ఆ బిడ్డను తన యజమాని ఇంటికి తీసుకొచ్చాడు. అలాగే ఇస్సాకు పెళ్ళయింది. ఇక్కడ దేవుడు ఎలియాజరును ఏం చేయమంటున్నాడు, లేక ఎలియాజరు ఏం చూస్తున్నాడు? ఆదికాండం 24:21 వచనంలో ఆమెను తేరి చూచి, ఇలా చూడటం లేదు, తేరి చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు, ఆలోచిస్తూ చూస్తున్నాడు, గమనిస్తూ చూస్తున్నాడు. ఈ అమ్మాయి ఎలా నడుస్తుంది, ఈ అమ్మాయి ఎలా నీళ్లు తెస్తుంది, ఈ అమ్మాయి ప్రవర్తన ఏంటి, ఈ అమ్మాయి ఎటు చూస్తుంది, ఈ అమ్మాయి ఎవరై ఉండొచ్చు. దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా నువ్వెవరు కుమార్తెవి, ఊరికే ఇలా చూడటం కాదు, తేరి చూచి. ఇక్కడ చాలా విషయాలను ఆలోచించడానికి. మనకు చూడటం అలవాటు ఉంది కానీ తేరి చూసి అలవాటు లేదు. అలా చూడగానే, నిన్ను చూడగానే నీ చూపులతోటే పడిపోయాను అని అంటాడు. నువ్వు చూపులతో పడిపోయావంటే నువ్వు సరిగ్గా చూడలేదు. సరిగ్గా చూడు. అందమైనటువంటి ముక్కుకి ముక్కు పుడకుందో లేదో కాదు, ఆ అందమైన ముఖానికి చక్కనైనటువంటి వ్యక్తిత్వం ఉందో లేదో పరిశీలనగా చూడు. ఏకైక నవ్వడం చూడకో. ఆ నవ్వులు ఎలా వస్తున్నాయి? కావాలని నవ్వుతున్నారా? కొంతమంది నవ్వులతో పడేయడానికి నవ్వుతారు. కళ్ళు గీటుచు, పెదవులు కదుపుతూ, మాటలలో లాలనగా మాట్లాడుతూ నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కళ్ళ ముందు ఉండేటువంటి ఆకర్షణలకు పడిపోకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవాలంటే నీ చూపుల వెనకాల ఆలోచించగల కెపాసిటీ ఉండాలి. ఈ చూపు వెనకాల ఉన్న అర్థం ఏంటి, ఈ మాటల వెనక ఉన్న అర్థం ఏంటి? యవనస్తులకి ఉద్రేకాలు పొంగిపోతూ ఉంటాయి, హార్మోన్స్ చక్కగా రెచ్చిపోతూ ఉంటాయి, భావోద్రేకాలు పెళ్ళుబుకొస్తూ ఉంటాయి. కనుక ఒక్క చూపుకే పడిపోతారు వీళ్ళు, ఒక్క మాటకే పడిపోతారు. ఎంత చక్కగా మాట్లాడిందమ్మా, ఎంత చక్కగా మాట్లాడాడు. ఆ మాటల వెనకాల క్రూరమైన తోడేలు ఉన్నదేమో గమనించావా? ఆ అందం వెనకాల నిన్ను చంపే రాక్షసుందేమో చూడగలిగావా? పరిశీలనగా చూడడం దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. ఏ రోజు యేసుక్రీస్తు ప్రభుకు నీ జీవితంలో అవకాశం ఇస్తావో, ఏ రోజున నిజంగా యేసు ప్రభువా నువ్వు సృష్టికర్తవు, నా జీవితంలోనికి రండి, నా పాపం క్షమించండి, నన్ను బిడ్డగా చేసుకోండి, నాకు నీ ఆత్మనివ్వండి అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే, మనుషుల మాయోపాయాల్లో పడిపోకుండా, మాటల లాలనలో చిక్కుపోకుండా, అందానికి ఆకర్షితుడివై అమాయకుడిలాగా బలైపోకుండా ఆలోచించి, గమనించి, పరిశీలించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ భావోద్రేకాలను జయించగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ కళ్ళ ముందుండే అందాలు నిన్ను కైవసం చేసుకుంటాయి, చక్కని మాటలు నిన్ను బుట్టలో పాడేస్తాయి, చక్కని చూపులు నిన్ను వల్లో పడేసుకుంటాయి, నువ్వు సర్వనాశనం అయిపోతావు. తమ్ముడు చెల్లెలు జాగ్రత్తగా వినండి. చూడడం కాదు, తేరి చూడడం నేర్చుకోండి. చూడడం కాదు, ఆలోచించడం నేర్చుకోండి. చూడడం కాదు, పరిశీలించడం నేర్చుకోండి. నీలో భావోద్రేకాలు పొంగిన వేళ నువ్వు ఆలోచించవు.
కొంతమందికి భావోద్రేకాలు పొంగుకొస్తాయి, ఆవేశంలో మాట ఇచ్చేస్తారు, ఉద్రేకంలో మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, ఉప్పొంగుపోయి మాట ఇచ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఉప్పొంగు తగ్గిన తర్వాత అయ్యో అనవసరంగా మాట ఇచ్చేసానే, అరే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాను, అప్పులు చేసేద్దాం. బావ డబ్బులుంటే ఇస్తావా, వదిన డబ్బులంటే ఇస్తావా, అందరిని అడుక్కోవడం మొదలెడతారు. అది తీర్చగలరో లేదో తెలియదు, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు. ఆ తర్వాత అవమానం పాలైపోతారు. దయచేసి తమ్ముడు చెల్లెళ్ళు, ఈ పరిస్థితిలో పడకుండా ఉండాలంటే యేసుప్రభు మీకు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే ఆలోచించండి, పరిశీలించండి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. తేరి చూచి, మనుషులను చూడడం మానే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడు, లేక దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి వైపు చూడు. అప్పుడు నీ హృదయంలో సమాధానం కలుగుతుంది. అడవి పువ్వుల్ని అలంకరించిన దేవుడు నాకు అలంకరణ ఇవ్వడా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు నన్ను పోషించడా? ఈ ప్రకృతినే ఇంత వైవిధ్యభరితంగా చేసిన దేవుడు నా జీవితాన్ని అపురూపంగా మలచలేడా? ఆయనకు అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది కదా, ఆయన ఎంతో గొప్ప దేవుడు కదా అని ఆయన ఆరాధిస్తాం. ఈవేళ లోకాన్ని చూస్తే నువ్వు గొణుక్కుంటావు, సణుక్కుంటావు, బాధపడతావు, ఏడుస్తావు, కొట్టుకుంటావు, తిట్టుకుంటావు. కానీ దేవుడిచ్చినటువంటి ప్రకృతి వైపు చూడగలిగితే, ఆ ప్రకృతి వెనకాల ఉన్నటువంటి దేవుని సృజనాత్మక శక్తిని చూడగలిగితే, దేవుని దివ్య శక్తిని, దేవుని యొక్క నిత్యత్వాన్ని, దేవునికి ఉన్నటువంటి క్రియాత్మకతను చూడగలిగితే, వాటిని సృష్టించిన దేవుడు అంతకంటే విలువైన నన్ను సృష్టించాడు, తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం నీలో కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. అలాగే ప్రభుని ఆరాధించగలుగుతావు.